ఒక విషయాన్ని లోతుగా తీసుకొని వెళ్తేనే అది నీ బుద్ధికి చేరుతుంది. నేను మళ్ళా నిక్కచ్చిగా చెప్పాలంటే 2 మాటల్లో, పారాయణ మనసుకు సంబంధించింది, అధ్యయనం బుద్ధికి సంబంధించింది. శాస్త్రవేత్తలు ఏం తేల్చారంటే, శాస్త్రవేత్తలు అంటే నా ఉద్దేశం మనసు మీద పరిశోధన చేసిన వాళ్ళు ఏం తేల్చారంటే, మనిషి మీద మనసు యొక్క ప్రభావం 12% మాత్రమే ఉంటుంది, బుద్ధి యొక్క ప్రభావం 88% ఉంటుంది. నేను పారాయణ మాత్రమే చేసున్నట్లయితే నేను మాట్లాడేటప్పుడు ఆ ఎగ్జాంపుల్స్ నాకు గుర్తుకు రావు. నాకు గుర్తుకొచ్చాయి అంటే అవి మనసు స్టేజ్లో లేవు, బుద్ధిలోకి లేవు. బుద్ధిలోకి వెళ్ళినప్పుడు నువ్వు నిద్ర లేపినా సరే గుర్తొస్తాయి. కాబట్టి మనసుతో పారాయణ ముడిపడి ఉంటుంది, అధ్యయనం బుద్ధితో ముడిపడి ఉంటుంది. మరి పారాయణ అధ్యయనం కింద ఎలా మారుతుందంటే, ఆ అక్షరాల మధ్యలో ఉండేటువంటి అర్థాన్ని నువ్వు తీసుకోగలిగినప్పుడు, అలా తీసుకుని చదవగలిగినప్పుడు, దానికి ఇంకా యాడ్ చేయమంటే, ఈ బ్రెయిన్ ఏదైతే ఉందో ఆ బ్రెయిన్ని ఒక లాంగ్వేజ్ మోడ్లో తయారు చేసింది ప్రకృతి, యూనివర్స్. దానికి ఒక లాంగ్వేజ్ ఉంది. మనకు తెలుగు, హిందీ ఉంది కదా, మెదడుకు ఒక భాష ఉంది. ఆ మెదడు భాషలో చదవాలి. ఏంటి ఆ భాష? అది ముందు కనుక్కోవాలి. మెదడు భాష, దాని భాషలో చదివితే అది గుర్తుపెట్టేసుకుంటుంది. మన మామూలు భాషలో అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ భాష ఏంటో ముందు తెలుసుకోవాలి. మేము ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీరే కనుక్కుంటారు ఆ భాష ఏంటో. మెదడు యొక్క భాష ఏంటి మీకు తెలిస్తే చెప్పండి. ఇప్పట్లో సంకల్పం భాష, సంకల్పం అనేది ఒక భావన సృష్టించడం. నేను చెప్తాను ఎగ్జాంపుల్. ఉదాహరణకి నేను ఒక పదం చెప్తున్నా మీకు, మా అమ్మ. మీరు కళ్ళు మూసుకోండి. మా అమ్మ అంటే ఎవరు గుర్తొచ్చారు? మీ అమ్మ. మా అమ్మ నేనంటున్నా, మీరేమనుకోవాలి? మా అమ్మ అను. ఎవరు గుర్తొచ్చారు? మీ అమ్మ గుర్తొచ్చింది. మీకు ఆ మా అది గుర్తొచ్చిందా? అమ్మ ఫోటో గుర్తొచ్చిందా? అమ్మ ఫోటో గుర్తొచ్చింది. మామిడి పండు ఏది గుర్తొచ్చింది? పండు గుర్తొచ్చింది. అంతేకాని మాకు గెరగమిస్తే మా గుర్తురా. దీన్ని బట్టి మీకు అర్థమైపోయింది, బ్రెయిన్ యొక్క లాంగ్వేజ్ ఇమేజ్ లాంగ్వేజ్. నువ్వు ఏ అక్షరాన్ని ఇచ్చినా అది చిత్రాల రూపంలో తీసుకుంటుంది, దాని లాంగ్వేజ్ అది. కాబట్టి ఆ చిత్రాల రూపంలో చదవడమే అధ్యయనం. బాబా వారు చింపిరి బట్టలతో ఆయన ఒక జోలు వేసుకుని, ఒక సటకా చేతిలో పెట్టుకొని ఆయన ఇంటింటికి వెళ్ళి అమ్మా కమలం అనేవాడు. వాళ్ళు ఏదన్నా రసం లాంటివి ఇస్తే ఆ డబ్బాలో వేసుకునేవాడు, రొట్టెలు లాంటివి ఇస్తే ఆ జోల్లో వేసుకునేవాడు అని చదివాడు. ఇప్పుడు మీకు ఆ దృశ్యం కనిపించుకుంటా ఉంటే మీరు 1,00,000 సార్లు ఎదురది మీకు గుర్తుండదు. మీరు బాబా కనిపించాలి, ఆ వీధి కనిపించాలి, ఆయన అడగడం కనిపించాలి, వాళ్ళు పిచ్చ వేయడం కనిపించాలి, ఆ జోలి కనిపించాలి, ఆ రొట్టె కనిపించాలి, ఆ కూర కనిపించాలి, బాబా పని కింద కనిపించాలి, వాళ్ళు విన్నది కనిపించాలి. ఇది దృశ్యం. ఈ దృశ్యం చూడటమే అధ్యయనం. మీరు బాబావారి మహాసమాధి గంటకు ఒక పారాగ్రాఫ్ ఉంది సచరిత్రలో. బాబావారి మరణ వార్త వినగానే షిరిడీలో ప్రజలందరూ వచ్చారు, బోరున విలిపించారు, గుండెలు బాదుకునేవాళ్ళు. అది మీకు కనిపించాలి. శ్రీరాముడు తండ్రి మాట కోసం అడవులకు వెళుతుంటే, నారచీరలు ధరించి వెళుతుంటే అయోధ్య నగరమంతా విలపించింది అని చదివారు. మీకు కనిపించాలి రోడ్డు. సీతమ్మ వారు కనిపించాలి, శ్రీరామచంద్రుడు కనిపించాలి, నారచీర కనిపించాలి, విలపించడం కనిపించాలి. ఇంకా జీవితంలో మర్చిపోతుంది. అవునా కదా? పారాయణలో జరగదు. అందువల్లే 30-40 సంవత్సరాల నుంచి పారాయణ చేసేవాళ్ళు కూడా ఒక విషయం పేరు చెప్పండి చెప్పలేదు. అది చదివానండి, నేను చదివాను, అది ఎక్కడ ఉంది అంటారు. మనసు పరిగెత్తలు. కాబట్టి అది పారాయణ. అయితే ఇంకొక విషయం చెప్తాను మీకు. ఇక్కడ వరకు అర్థమైందా? ఇక్కడికి అర్థమైంది. ఇప్పుడు నేను చెప్పేది జీర్ణం చేసుకోవడం మళ్ళీ కష్టం, అంత కఠినంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక సినిమాకి వెళ్ళారు, కొత్త సినిమాకి వెళ్ళారు, అద్భుతంగా ఉంది సినిమా, మీరు హాయిగా ఎంజాయ్ చేశారు, ఇంటికి వచ్చి అడిగారు ఎలా ఉంది సినిమా అని. సూపర్గా ఉంది మా, అద్భుతమైన సినిమా, ఇంతవరకు నేను చూడదు అలాంటి సినిమా అని అన్నాను.
అయిపోయింది. పక్క రోజు మీ ఫ్రెండ్ వచ్చి పిలిచారు, సినిమాకి వెళ్తున్నాను వస్తావా? ఏ సినిమా? నిన్న ఇల్లు వచ్చేవాడు కదా. అయ్యో అది నేను చూసేసాను, నిన్న చూశాను. నిన్న చూస్తే ఏంటి రాపడం, సరే నీకోసం వస్తా పోయాను. రెండోసారి సినిమా చూసినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అదే సినిమా పక్క రోజు అంత ఆనందం ఉందా? ఉండదు. మూడో రోజు ఇంకొకరు వచ్చారు, నువ్వు ఆమె పిలిస్తే పోయావు, నేను పిలిస్తే ఎందుకు రావు? రా. ఇప్పుడు మారిపోయిందా? ఫీలింగ్ మారిపోయిందా? నాలుగో రోజు ఎవరైనా పిలిచారు అనుకో, నువ్వు నాతో మాట్లాడకపోయినా పర్లే, నేను రాను అంటావా? అంటే అర్థం ఏంటి? ఒక విషయాన్ని నీ మెదడు గ్రహించిన తర్వాత దానిని మరలా గ్రహించడానికి నీ మెదడు ఒప్పుకోదు. మరి ఒకే చరిత్ర ఎన్నిసార్లు పారాయణ చేస్తాను? మోసమా కాదా? నేను 108 సార్లు చేశాను మోసం. ఎందుకంటే చెప్తున్నా, అది ఎప్పుడు రైట్ అవుతుందంటే అన్నిసార్లు నువ్వు భావావేశాన్ని పొందగలిగితే సంతోషం. లవకుశ సినిమాని 20 సార్లు చూసిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఫీల్ కాదు. బ్రహ్మంగారి సినిమాని 100 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు. ప్రేమ పౌరాల సినిమాని మా అన్న 20 సార్లు చూశాడు భాగ్యశ్రీ హీరోయిన్ కోసం. ఆయన భాగ్యశ్రీని చూడడానికి పోతున్నాడు రండి వాడు మా అన్న. అంటే అక్కడ కూడా నీకు ఒక భావావేశం ఏడవాలి. భావావేశం ఏడవాలి అంటే కదా నువ్వు ఇష్టపూర్వకంగా చదవాలి, అప్పుడే భావావేశం వస్తుంది. బలవంతంలో ఎక్కడా భావావేశం రాదు. భావావేశం అంటే ఎమోషన్ రాదు. నేను మళ్ళీ తెలుగులో చెప్తాను, ఎమోషన్ రాదు. అంటే ఆ ఎమోషన్ రాకపోతే నువ్వు ఫీల్ కాలేవు. నువ్వు అంటే అదే సినిమాకి నువ్వు ఇష్టపడిపోయినావు అనుకో, చూస్తావు. ఎందుకంటే నీకు ఇష్టంగా ఉంది. నేను నీకు ఎందుకు చెప్పానంటే, నువ్వు ఈరోజు ఈ అధ్యాయం చదవని ఎవరో మెసేజ్ పెడితే, నువ్వు అధ్యాయాన్ని చదివి నువ్వు వాళ్ళకి రిప్లై పెడితే ఎక్కడుంది ఎమోషన్? ఎమోషన్ ఎక్కడుంది? అక్కడ కృత్రిమత్వం ఉంది, అవునా కదా? అలా చాలా మంది ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు నేను కానీ ఇలాంటి మాట్లాడాను అనుకోండి, వాళ్ళు నామే భోజనం వేస్తారు. చదివే వాళ్ళు కూడా చదవలేకుండా చేస్తాడు ఆయన అంటారు. ఆ కిరీటాలు వస్తాయి, కానీ వాస్తవం మాట్లాడమంటాడు. వాస్తవం అయితే ఇదే. అందువల్ల ఎప్పుడైనా సరే సత్యత చదివేటప్పుడు పక్కనే నోట్బుక్ ఉండాలి. నోట్బుక్ ఉండాలి. ఒక పారాగ్రాఫ్ చదివిన తర్వాత ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి, దాన్ని అనుభవించాలి, ఆ ఘట్టాన్ని అనుభవించాలి. అందులో నువ్వు ఏం గ్రహించావో రాయాలి. జీవితకాలం మర్చిపోవాలి. జీవితకాలం మర్చిపో. నేను ఈ మధ్య ఒకసారి ఏలూరు దగ్గర రామాయణం చెప్పింది, మచ్చపురి అనే ఊళ్ళో రామాయణం ఏర్పాటు చేశారు. నాకు సచరిత్ర నాకు తెలుసు కానీ రామాయణం తెలియదు కదా, అంత పట్టు లేదు. కానీ ఈ మధ్య సాధించాం అది కూడా పట్టు. రామాయణం కూడా చెప్పగలం, బాగానే చెప్పగలం, ఇబ్బంది ఏం లేదు. అయితే అక్కడ 400 సంవత్సరాల గుడిది. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి చెన్నకేశ్వర జనార్దన స్వామి, జనార్దన స్వామి ఆలయం. అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా రామాయణంలో నిష్ణాతులు. వాళ్ళు చెప్పారు మా ఊరంతా బాగా ఫేమస్ అండి రామాయణానికి అంటే, నాకు లోపల కాస్త భయం వేసింది. అయ్యో పెద్ద పెద్ద వాళ్ళే, అందులో చాలా 70 ఏళ్ళు 80 ఏళ్ళు వృద్ధులు. అప్పుడు నేను ఈ పద్ధతిని ఉపయోగించాను. ఏ పద్ధతి? ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిని ఉపయోగించి చదివితే నేను స్టేజీ మీదకి ఎక్కిన తర్వాత నా కళ్ళ ముందు దృశ్యం వెళ్తూ ఉంటే నేను చెప్తూ, నా మాటకి ముందు నా దృశ్యం వెళ్ళింది, అది కనిపిస్తూ ఉంది, నేను చూసి చెప్తూ ఉన్నాను. అంటే డబ్బింగ్ ఎలా చెప్తాను అలా చెప్తూ ఉన్నా. వాళ్ళు నా ఉపన్యాసం అయిన తర్వాత మాకు 1 రోజు సరిపోదు, 10 రోజులు మాకు కావాలన్నారు. అయ్యా 10 రోజులు నాకు కుదరదు అంటే, మీరు ఏమైనా చేసుకోండి, మా 10 రోజులు రామాయణం చెప్పాలన్నారు. ఎందుకంటే నేను ఫీల్ అయినాను కాబట్టి. నేను ఎలా ఫీల్ అయినానో నా ముందు కనిపిస్తుంది కాబట్టి. అంతే కదా. ఇప్పుడు హృదయాన్ని నేను కోవిలగా చేశాను పాడేటప్పుడు ఆయన కళ్ళు చెమర్చాను. ఎందుకు? పాడితే కాదు, భావంలో ఆయన అనుభవించాడు దాన్ని. ఏదైనా సరే ఎమోషన్ అటాచ్ కాకుండా మీరు చేసే ఏ పని నిరర్థకం ఉపయోగమే లేదు. ఎమోషన్ ఉండాలి. ఆ ఎమోషన్ లేకపోతే కుదరదు. నిన్న గాయత్రి గారితో రాత్రి మాట్లాడితే ఆమె ఒక మాట అన్నారు. తిరుపతి నుంచి వచ్చారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు. తిరుపతి నుంచి వచ్చి ఇక్కడ దీనికోసం ఉండి, వేరే వాళ్ళ బంధువుల ఇంట్లో ఉండి వినిపోవడం సామాన్యమా? దేవన్నా, అది సామాన్యం కాదు. మరి అంత ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి అంటే, నేను ఒక మాట అన్నా, అమ్మ మీరు వెళ్ళిపోయి ఉంటారు అనుకున్నారన్నాను మీతో. అయ్యో రేపు ఉంది కదండి ఎలా వెళ్తాను అన్నా. ఎమోషన్, అది ఎమోషన్. ఆ ఎమోషన్ ఉండాలి.
రేపు ఉంది కదా ఎలా వెళ్తారు? ఆడ ఎమోషన్ యాడ్ అయిందా లేదా? అదే మాత్రమే విజయం సాధిస్తుంది ఎప్పుడైనా సరే. కాబట్టి ఇప్పుడు చెప్పే బోధనలన్నీ 55 అంటే మనకు 2 అయినాయి, మనకు 1 గంట లోపల ఇంకో 2 అవుతాయేమో. ఈ మిగిలిందంతా మీకు హోంవర్క్. అందుకని ఇదంతా చెప్పాను. ఇది మిగిలిందంతా హోంవర్క్. మీరు సరిగా సచరిత్ర తీసుకొని నోట్స్ పెట్టుకొని నేను చెప్పిన విధంగా చదివి నేను చెప్పిన విధంగా రాసి చూడండి. ఆ నోట్స్ అంతా అయిపోయిన తర్వాత 51 అధ్యాయాలు అయిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా బాబా ముందు కూర్చొని మీరు రాసిన నోట్స్ని మీరు చదవండి. అప్పుడు తెలుస్తుంది ఎమోషన్ అంటే ఏంటో.